కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. సమస్యలు వచ్చినప్పుడు చెల్లించాం, ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోగలుగుతాం, సాయి తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి సాయి బంధువులారా, అవధూత లక్షణాలు ఇవి. ఈ లక్షణాలన్నిటినీ ఎంతో పుణుకుపుచ్చుకున్నటువంటి వాడు షిరిడి సాయిబాబా. ఆయన పరతత్వము ఎలా ఉందో చూడండి. ఒకనాడు బాబా ద్వారకామయలో కూర్చొని ఉన్నాడట దుని పక్కన. ఇప్పుడు ఆ గ్రిల్స్ అన్ని వేసున్నాయి, ఆ దునే సాక్షాత్ సాయిబాబా అక్కడేనండి కూర్చుంది. భావన ముఖ్యం, భావన ముఖ్యం. ఎన్నిసార్లు మనం దర్శనం చేసుకున్నామనేది కాదు ఇక్కడ సమస్య. దర్శనం చేసుకున్న ప్రతిసారి నీలో ఆ భావన ఉందా లేదా? ఇది బాబా నడిచిన పుణ్యక్షేత్రం, స్థలం, బాబా తిరగాడిన స్థలం. ఇక్కడ బాబా కూర్చున్నాడు, ఇక్కడ బాబా కూర్చున్నాడు, ఇక్కడ మాట్లాడాడు, ఇక్కడ అన్నం వండాడు. ఈ భావన మనకి కావాలి. చూడండి, అక్కడ కూర్చున్నాడట దుని ముందు బాబా. ఒక దీపావళి పర్వదినం, ఆ ఒక పర్వదిన సమయాల్లో భక్తులతో మాట్లాడుతూ మాట్లాడుతూ బాబా దునిలో ఒక్కసారి చేయి పెట్టేశాడట. పక్కన ఉన్న తాత్య, శ్యామ, మహానుభావులు వారందరి చిత్రపటాలు సమాధి మందిర్లో ఉన్నాయి. చెయ్యి కాలింది, ఒక్కసారి చెయ్యి లాగేశారట వెనక్కి. బాబా ఏంటి బాబా ఇలా చేసావు, చూడు బాబా చెయ్యి అంతా కాలిపోయింది అని రోధించారట భక్తులు. బాబా అన్నట్ట, చెయ్యి కాలితే కాలింది కానీ బిడ్డ ప్రాణము నిలబడిందిరా అన్నాడు బాబా. అర్థం కాల వీళ్ళకి. చెయ్యి కాలితే కాలింది కానీ బిడ్డ ప్రాణం దక్కిందిరా అంటున్నాడు బాబా. విచిత్రంగా ఉంది అన్న తర్వాత అసలు విషయం వచ్చింది. ఒక కమ్మరి ఒడిలో బిడ్డను పెట్టుకొని కొలిమితెత్తి ముందు నిప్పు గురించి ఆమె ఆ కొలిమితెత్తిని కొడుతున్నప్పుడు రోగగ్రస్తుడైనటువంటి భర్త పడుకున్నవాడు మంచినీరు కోసం అమాంతం లేవగానే తుల్లి పడబోయే పరిస్థితుల్లో ఒడిలో బిడ్డ ఉన్నాడనే సంగతి మర్చిపోయి గబుక్కున తల్లి లేచిందట. ఒడిలో ఉన్న బిడ్డ కొలిమిలో పట్టమని జరిగిందట. బాబా అనేటప్పటికీ ఒక అదృశ్య హస్తం, అమృత హస్తం ఆ మంటలో ఉన్నటువంటి ఆ బిడ్డను తీసి ఒడిలో పడవేయటం అనేది జరిగిందట. ఆ అమృత హస్తం సాయిబాబాదే. అంటే ఆ బిడ్డను కాపాడటం కోసం బాబా తన చేతిని కాల్చుకోవటం అనేది జరిగింది. చూడండి, చిన్న సూది గుచ్చుకుంటేనే వెళ్ళాడిపోతామే. పొద్దున నగర సంకీర్తన చేశాం, ఎక్కడ బురద అంటుతుందో అని దూరంగా పరిగెడుతున్నాం. అంటే ఎంత విచిత్రమో చూడండి. అటువంటిది మన కోసం చెయ్యి కాలు చేసుకున్నాడు ఆయన, మన కోసం దేహత్యాగం చేశాడు బాబా. తాత్య కొత్త పాటిల్ ఆయన రక్షించడం కోసం బాబా తన దేహాన్ని త్యజించటం అనేది జరిగింది. త్యాగం, త్యాగానికి పరాకాష్ట షిరిడి సాయిబాబా. అందుకే సాయి తత్వం మానవత్వం, సాయి తత్వం ప్రేమతత్వం, సాయి తత్వం సమానత్వం. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం పాటిస్తామో ఆ రోజునే మనం నిజమైన భక్తులుగా ఉండగలుగుతాం. కాబట్టి సాయి బంధువులారా, ఎవరిని విమర్శించటంలా తత్వం తెలుసుకుని సాధన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సాధన, ప్రాక్టీస్. తెలియంది తెలుసుకున్నాం, ఆచరణలో పెట్టే ప్రయత్నం. ఆచరణలో పెట్టలేదనుకోండి విన్నదంతా వృధా. ఆచరణలో పెట్టామనుకోండి బాబా మనని చేయి పట్టుకుని నడిపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది జరిగి తీరుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఆ విధంగా సాయిబాబాను మనం అవధూత సామ్రాట్ అంటున్నాం, షిరిడి సాయిబాబాను.
కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వరమహాలక్ష్మి